చివరికి ఏమైంది, ఆ మీనాక్షి నటరాజన్ మీద కేసే ఎగిరిపోయింది. ఎక్కడదా కేసు? మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బండారు లతన ఆమె పేరేమో, ఆమె అక్కడ లోకల్గా ఉన్న కాంగ్రెస్ నాయకుడు అని పేరుంది శివకుమార్ రెడ్డి ఆర్ సంథింగ్, ఆయన మీద లైంగిక దాడి ఆరోపణలు చేసింది. సో ఆరోపణలు చేసి కేసు పెట్టింది. కేసు పెట్టిన సందర్భంలో ఆమె చాలా రోజులుగా తిరుగుతున్నది. అదే క్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఆమె ఇన్ఛార్జిగా వచ్చింది ఇక్కడికి. ఎలక్షన్స్కి తర్వాత మొన్న రీసెంట్గా ఏం చేసిందంటే ఆమె కేసు పెట్టింది. ఏమని పెట్టింది? ఆయన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన మీద చర్యలు తీసుకుంటలేదు, ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా చర్యలు తీసుకుంటలేదని ఆమె A4గా పెట్టింది. ఆమె అసలు ఆమెకు సంబంధం లేదు, కథ కాదు, వ్యవహారం కాదు ఆమెది. కాకపోతే ఏంటంటే ఆమె పార్టీని కూడా దాంట్లో యాడ్ చేసిందనమాట. ఇప్పుడు ఆ కేసు ఏమైంది? మీనాక్షి పైన కేసు ఎగిరిపోయింది. శ్రీలత పిటిషన్ను నిరాకరించిన నాంపల్లి కోర్టు. నిందితుల్లో ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధుల కోర్టులోనే వేయాలని సలహా. 22 నెలల జాప్యం తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీనాక్షికి జరిగిన నష్టంపై పిటిషనర్ సానుభూతి. పిటిషనర్ ఎవరు? ఆమె, ఆ లత అంటే ఆమె, అయ్యో ఇట్లా అయిద్దని నేను అనుకోలేదని ఇప్పుడు ఆమె అంటుంది. ఆమె ఇట్లా అయిద్దని అనుకోకపోయి ఉండొచ్చేమో, కానీ నష్టం ఎంత జరిగింది? కానీ వేరే ఏ లీడర్ అయినా కూడా ఇంత సింపతి వచ్చేది కాదేమో. కానీ ఆమె తన ఐడియాలజీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న లీడరు. డెమోక్రసీ అంటే ఏంటి, అసలు మనిషి యొక్క జీవితం ఎట్లుండాలి, ఒక నాయకుడు ఏ రకంగా పనిచేయాలి, లైఫ్ స్టైల్ ఎట్లుండాలి అనే దానికి ఆమె పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీనాక్షి నటరాజన్. అట్లాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండాలా, కానీ దుర్మార్గులు అడ్డుకున్నారు, కాకుండా చేసిరు. ఆమె కాంగ్రెసే కావచ్చేమో, ఇంకేదన్నా పార్టీ కావచ్చేమో, మనకు సంబంధం లేదు. కానీ సో ఆమె నాన్ కరప్ట్, అసలు ఎక్కడా కూడా ఆమె మీద కనీసం ఒక అవినీతి మచ్చలేదు. ఆమె సాదాసీదా ఇక్కడ ఏ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చినా పెద్ద పెద్ద స్టార్ హోటల్లో ఉండేటోళ్ళు. కానీ ఆమె కనీసం ఎవరైనా పెట్టిన భోజనం కూడా తినేది. ఆమె బాక్స్ ఆమె తెచ్చుకుంటుంది, ఆమె వండుకొని. సో అట్లాంటి లీడర్లను మనం ఎంతమందిని చూస్తున్నాం ఇవాళ రేపు. ఇది ఎవరు చేసిరు? ఇప్పుడు ఆడ బీజేపీ దొంగలే చేసిరు ఈ పని. లేకపోతే ఆ బీజేపీలోకి ఆ కోర్టులో ఉన్న ఏడో మూలకున్న కేసు ఎట్లా తెలుస్తుందండి? అది కూడా కేసు కూడా కాదు, మళ్ళీ అది ఓన్లీ ఎవరో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ సంబంధించిన వివరణ ఇవ్వండి అని కోర్టు ఇచ్చింది. ఇంకా అది కేసుగా బుక్కే కాలే, ఎఫ్ఐఆర్ నమోదు కాలే. అది లేకపోతే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? నారాయణపేటకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కె శివకుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధించిన కేసులో పార్టీ పరంగా ఆయన పైన చర్యలు తీసుకోలేదంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపైన ఆకుల శ్రీలత వేసిన కేసును విచారించడానికి నాంపల్లి 4వ అదనపు మెట్రోపాలిటన్ న్యాయస్థానం నిరాకరించింది. గురువారం ఈ కేసు విచారణకు వచ్చింది. కాంగ్రెస్ నాయకుల తరపున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదించారు. ఈ కేసును కాగ్నిజెన్స్గా తీసుకుని సమన్లు ఇచ్చే పరిధి ఈ న్యాయస్థానానికి లేదని చెప్పారు. కేసు పూర్తి విషయాలు తెలుసుకోకుండానే తమ నాయకులకు సమన్లు ఇచ్చారని వాదించారు. రవిశంకర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు స్వభావరీత్యా ఇది తమ పరిధిలోకి రాదని అంగీకరించింది. మరి పరిధిలోకి రానప్పుడు 22 నెలల పాటు ఆ పిటిషన్ ఎట్లా పెండింగ్లో ఉంటుందండి? అసలు ఇంకొక పాయింట్ ఏంటంటే సడన్గా ఇప్పుడే ఎందుకు వచ్చింది? అన్ని క్వశ్చన్ మార్కులే దీంట్లో. ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో పిటిషన్ను మరోసారి దాఖలు చేయండి. ఈ పిటిషన్ను తిప్పి పంపుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. నిజానికి ఈ పిటిషన్లో 4వ నిందితురాలిగా మీనాక్షి ఉన్నందుకే ఆ కేసును అఫిడవిట్లో చూపలేదు. మధ్యప్రదేశ్లో ఆమె రాజ్యసభ నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. దాంతో శ్రీలత కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. చివరకు నామినేషన్ తిరస్కరణకు కారణమైన పిటిషనే న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలే. శివకుమార్ రెడ్డిపై 2022లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, 2023లోని బెంగళూరు కుబ్బన్ పార్క్ ఠాణాలో శ్రీలత కంప్లైంట్ చేసింది. 2025 సెప్టెంబర్లో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కేసు వేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేయకపోవడం, న్యాయస్థానంలోని విచారణ విషయంలో కాలయాపన జరగడంతో మీనాక్షి నటరాజన్కు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ అన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వులే కొద్ది రోజుల ముందు ఇచ్చినా మీనాక్షి నామినేషన్ గురయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష విధించే క్రిమినల్ సెక్షన్లు లేని కేసులో ఎఫ్ఐఆర్ కూడా కాని కేసును సాకుగా చూపించి ఎన్నికల అధికారి మీనాక్షి నామినేషన్ను తిరస్కరించడం అన్యాయం అన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆమె ఎవరైతే శ్రీలత ఉన్నదో ఆమె మాట్లాడిందట. ఈ కేసు వ్యవహారం తాను లీక్ చేశాను అనేది పూర్తిగా అవాస్తవమని పిటిషనర్ ఆకుల శ్రీలత అన్నారు.
కేసు విచారణ సందర్భంగా ఆమె న్యాయస్థానం బయట విలేకరులతో మాట్లాడారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ తనకు బాధ కలిగించింది. ఆమె చాలా కష్టపడే వ్యక్తి. ఈ కేసును ఎవరు లీక్ చేశారు అనేది, కేసు పత్రాలు ఎవరికి ఇచ్చారు అనేది తనకు అనవసరం. ఎవరు చేశారు అనేది కోర్టు సెక్షన్లలోని సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే తెలుస్తుంది. మీనాక్షి తనకు న్యాయం చేసి ఉంటే ఈ విషయంలో తాను కోర్టు వరకు వచ్చేదాన్ని కాదు. మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి వాకిడి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ప్రజాప్రతినిధుల కోర్టు పరిధిలోకి వస్తారు. వారి న్యాయవాదులకు ఇప్పటి వరకు తెలియదా అని ప్రశ్నించారు. సోమవారం ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. నైతికంగా గెలిచి సాంకేతికంగా ఓడిపోయిన మీనాక్షి. మెజిస్ట్రేట్ కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకొని ఒక చిన్న ప్రైవేటు ఫిర్యాదు మీనాక్షి రాజ్యసభ ప్రవేశానికి అడ్డుపడుతుందని ఎవరు ఊహించలే. అంటే దీన్ని బట్టి ఇప్పుడు కోర్టు కొట్టేయడంతో ఏం కనబడ్డది అక్కడ అంటే, కోర్టు ఆ కేసుని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలే. ఇంకా ఇది మేము తీసుకోమని కొట్టేసింది. ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ అయి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత దేశంలోని ఏ కోర్టు అందులో జోక్యం చేసుకోవడానికి వీలుండదు అనే ఖచ్చితమైన న్యాయ సూత్రానికి కట్టుబడి సుప్రీంకోర్టు మీనాక్షి పిటిషన్ను కొట్టేసింది. మెరిట్ మీనాక్షి వైపు ఉన్నా అదును తప్పింది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి అని, ఆ స్థానంలో ఎవరున్నా అదే తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మెజిస్ట్రేట్ కోర్టు ఆమె ప్రతిపాదిత నిందితురాలిగా ఉన్న ప్రైవేట్ ఫిర్యాదును అసలు విచారణకే స్వీకరించలేదు. సదరు ప్రైవేటు కేసు తమ పరిధిలోకి రాదని, కావాలంటే ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లాలని పేర్కొంటూ శ్రీలత దాఖలు చేసిన పిటిషన్ను తిప్పి పంపింది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ పైన ఆ కేసు లేనట్టే. ఈ పరిణామం వారం రోజుల ముందు జరిగినా ఆమె ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు అయి ఉండేవారు. ఆమెను దురదృష్టం సాంకేతికంగా వెంటాడింది. సుప్రీంకోర్టు కావాలంటే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలని, ఎలక్షన్ పిటిషన్ అంటే ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎంత అన్యాయం ఇది అసలు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఆర్టికల్ 329B ప్రకారంగా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది. ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి రిజల్ట్ ప్రకటించి అక్కడ ఈ ప్రమాణ స్వీకారం అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. ఫాలో చేశారు. నా వెహికల్, నేను క్యాబ్లో వచ్చాను, దాని నంబర్ నోట్ చేసుకున్నారు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ పోలీస్ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. సో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు మళ్ళీ టైం అవుతుంది. లెట్ మీ గో ఇన్. నాకు నార్మల్ పీపుల్ అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడ కోసం వాళ్ళు చెప్పారు కి నేను ఎంటర్ అయ్యాను ఇక్కడ అని చెప్పారు. ఫాలో చేసి నేను క్యాబ్ ఏ నెంబర్లో వచ్చాను అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ క్యాబ్లో వచ్చింది అది అని. ఏమండి, నేను నా ఫైట్, లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్ ఈజ్ గోయింగ్ దేర్. నాకు తెలీదు, నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారా ఏంటో నాకు తెలీదు. యా నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. ఐ సో స్కేర్డ్. నాకు ఎంత ఇప్పుడు మీరే చూశారు, ఇప్పుడే చూశారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయాడు. రైట్, నాకు ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ థ్రెట్. ఎవరు చేస్తున్నారు? నేను ఆల్రెడీ ఇచ్చాను. 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చారు డీజీపీ గారికి. 4 ఏళ్ళుగా నాకు కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను కేసు ముందు అటెండ్ చేయండి.